హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నర్సరీకి అయితే వచ్చేసిన. చూద్దాం మీరు ఎన్ని డ్రాప్స్ చేస్తాం ఏందనేది. ఫస్ట్ అయితే మీరు చాలా మంది చూస్తున్న వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే మనకు కొంచెం రీచ్ ఉంటుంది అనమాట ఛానల్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వచ్చేసిన నర్సరీకి అయితే చూద్దాం మీరు ఎన్ని డ్రాప్స్ చేస్తాం ఏందో. చాలా సైడ్లో అయితే పెట్టేసుకుందాం. మనకు చాలా సేపటి తర్వాత ఒక డ్రాప్ అయితే వచ్చింది. వెళ్ళి లోడింగ్ అయితే చేసుకుందాం. కొన్నే ఉండంట మొక్కలు గిట. లోడింగ్ అయితే అవుతుంది. 4 మొక్కలునే ప్లస్ చిన్న మొక్కలు కొన్ని ఉన్నాయంట. చలో అయిపోయింది లోడింగ్ అయితే. చూస్తున్నారు కదా, ఇవే అనమాట లోడ్, ఏం లేదు, కొన్ని మొక్కలు. చలో వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి బిఎన్ఆర్ రెడ్డి హిల్స్ అని చెప్పి ఉంటుంది. మన రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళాలన్నమాట లొకేషన్. ఇది చూపిస్తా ఇక్కడ అనేది. చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎట్లుందో నర్సరీ ముందు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఈ ట్రాఫిక్లోనే వాళ్ళు తప్పదు. మనకి ఇంకో రూట్ అయితే లేదు. ఘోరంగా ఉంది ట్రాఫిక్. డైలీ ఇదే ట్రాఫిక్, ఇంతే. కిరాయిలు తక్కువ ఉంటున్నాయి, ప్లస్ ట్రాఫిక్ ఒకటి. ట్రాఫిక్ లేకపోతే మంచిగా పోతుండే. చూస్తున్నాం రైట్ సైడ్ ఎట్లుందో మొత్తం అంతా. మనకు తప్పదు, ఇప్పుడు ఇంట్లోకైనా పోవాలి మళ్ళీ లొకేషన్ అది. డైలీ రొటీన్ ఇంతే. ట్రాఫిక్లో పోవాలి, ట్రాఫిక్లో రావాలి, పొద్దున సాయంత్రం అంతా. డీజిల్ అయితే లేదనమాట, కొట్టించుకొని వెళ్ళిపోదాం. చూసిన బంక్ అయితే వచ్చేసినాం ఇక్కడ లెఫ్ట్ సైడ్. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ కొట్టిస్తలేను, కిరాయిలు గిట్ట ఉంటలేవు కదా, అందుకనే. చలో డీజిల్ అయితే కొట్టించుకుందాం. ఏంటంటే ఎప్పుడైనా సరే నేను రెగ్యులర్గా 750 కొట్టిస్తా. 750 కొట్టించినాం అనుకో, 2 days అట్లా వస్తుంది. ఇక కిరాయి లేకపోతే 3 రోజులైనా వస్తుంది, 4 రోజులైనా వస్తుంది. చూస్తే కొడుతున్నా డీజిల్ అయితే 750 కొట్టిస్తున్నా. చలో అయిపోయింది. మళ్ళీ ఇక లొకేషన్కి వెళ్ళిపోదాం. ఇక మళ్ళీ అదే ట్రాఫిక్ రూట్లో జరగాలి. కానీ రోజుకైతే బిజినెస్ అయితే తగ్గిపోతూనే ఉంది. అస్సలు బిజినెస్ అయితే లేదు. తప్పది ఇక నడపాలి. మనం డైలీ 1000 రూపాయలు వేసి 1000 రూపాయలు చేస్తే ఎక్కువ అన్నట్టు అయిపోతుంది ఈరోజు రేపు. ఆన్లైన్లో డ్రాప్స్ అయితే వస్తలేవు, వచ్చినా వేస్ట్ డ్రాప్లు. ఎట్లా నడుపుతున్నారో ఇటు అర్థమవుతలేదు ఇప్పటికీ నాకు. ఎక్కడనో తీసుకోపోతున్నాడు, 500 చేతిలో పెడుతున్నా. 500లో మళ్ళీ కమిషన్ 30% కమిషన్ ఆడే దుబ్బేస్తాడు. అలా డీజిల్ ఏం పంపించాలి, మనకేం మిగులుతుంది. కానీ ఆన్లైన్లో అట్లే నడుపుతున్నాను. నడపకపోతే వానికి ఏమన్నా ఉంటుంది ఆప్షన్. అందరూ అట్లే నడుపుతుంది. వాడు ఎంత ఇస్తే అంత అన్నట్టు తీసుకుంటారు. మన బండ్లు ఖరాబ్, మనం ఖరాబు. కమిషన్ తీసుకుని వాడు బాగానే ఉంటుండే, జనాలకు అర్థమవుతలేదు. మరీ దారుణంగా నిన్నైతే 120, 150 రూపాయలు డ్రాపులు అవి. మళ్ళీ అందులో కమిషన్ పోతుంది అనుకో. మళ్ళీ వాడు ఇచ్చే 150 ఇప్పుడు ఆడ 30 రూపాయలు కమిషన్, 40 రూపాయలు కమిషన్ దొబ్బి మనకు డీజిల్ 50 పోయి 30-40 రూపాయలకి కిరాయిలు కొట్టాల్సి వస్తుంది. అట్లా అయిపోయింది ఆన్లైన్లో. అందుకే ఆన్లైన్లో అస్సలు ఆన్ చేస్తున్నా కానీ చూస్తున్నా ఎట్లా వస్తున్నాయి ఏందని, కానీ కొడతలేదు డ్రాప్ ఇట. వచ్చేసినాం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి. ఈ అప్ ఎక్కకుండా మనం లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. చూస్తున్నా కదా, మొత్తం డౌన్ ఉంటుంది. రైట్ తీసుకొని లోపల వెళ్ళాలి. తెలిసిన లొకేషనే, ఇంతకుముందు వచ్చింది అనమాట. ఇంతకుముందు అంటే ఇదే బండి వేసుకొని వచ్చాను, కానీ అప్పుడు ఫుల్ లోడ్ ఉందన్నమాట. పెద్ద అప్పు వస్తుంది. అప్పుడు రివర్స్లో ఎక్కించుకుని వెళ్ళిన. చూసినా కదా, ఈ అప్ అనమాట. మొత్తం బిల్డింగ్ దగ్గర దాకా రివర్స్లోనే వెళ్ళిన. చాలా ఇబ్బంది అయింది అప్పుడు. కస్టమర్ చెప్పాలన్నమాట, లేదంటే అప్పుడు పెద్ద బండి వస్తుండే. మనం ఇంత దూరం వచ్చి అప్పుడు ఏం చేస్తామని చెప్పి రివర్స్లోనే పోయినప్పుడు మొత్తం ఈ రోడ్ మొత్తం రివర్స్ పోయినా. ముంగడు ఉంటుంది అనమాట అపార్ట్మెంట్ రైట్ సైడ్లో. అప్పుడు మనం ఇప్పుడు వేసుకున్న చెట్లే అప్పుడు వచ్చేసి 20-30 వేసుకున్నాం అక్కడ. 20-25 మొక్కలు వేసుకున్నప్పుడు రైట్ సైడ్ ఇదే అనమాట. పొద్దున ఇది నా ముంగటిని వేసారు ఆటోకి, మర్చిపోయినట్టున్నారు. లేదంటే ఆ మొక్కలు ఈ మొక్కలు రెండు నేనే వేసుకునే వాళ్ళ. అన్లోడింగ్ అయితే వేస్తాడు, చూస్తున్నావు కదా. చిన్న ఆటో నా ముంగటినే లోడ్ అయ్యి వెళ్ళింది అది. మరి కస్టమర్ మర్చిపోయినా మన వాళ్ళకి తెలియదు. చాలా ఇక అన్లోడింగ్ అయితే అయిపోయింది. నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం ఏం చేస్తామో ఈరోజు. డ్రాప్స్ పోవాలి, అటు చెట్టు కింద పెట్టుకొని కూర్చోవాలి. డైలీ రొటీన్ ఇదే అయిపోతుంది.
మనకు నర్సరీకి వచ్చిన చాలా సేపటి తర్వాత ఒక డ్రాప్ అయితే వచ్చింది. లోడింగ్ అయితే వేస్తూ చూస్తుంది కదా, గట్టిగానే ఉంది లోడ్. ఇది గిట్ట మనకు తెలిసిన విల్లాని చూసిన లోడ్ అయితే ఎట్లుందో. జర బండి ఆ రబ్బర్ గీట పోయినట్టునే, అందుకే బండి ఈజీగా దిగిపోతుంది. అవి గీట వేయించుకోవాలి, అదొక్క పని ఉంది బండికి. చేయిస్తే మొత్తం పర్ఫెక్ట్. ఇంకా బండి అన్ని పనులు అయిపోయినాయి, అదొక్కటే ఉంది. వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి నార్సింగ్ సైడ్ అనమాట. నార్సింగ్ లోపల పోవాలి. విల్లాస్ ఇంతకుముందు వెళ్ళిన విల్లాసే, మీకు చూస్తే అర్థమైపోతుంది. మరి ఇటు సైడ్ అయితే లేదు ట్రాఫిక్. మరి పోయేటప్పుడు అక్కడ ఉంటుందో ఉండదో తెలియదు. మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం 1:30 అవుతుంది. లంచ్ గిటే వేయలే, ఈ క్లియర్ అయిపోయినాక వచ్చినాక తిందామని. బ్రిడ్జ్ కాడ నుంచే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు మనం ఇంట్లోనే పోవాలి. 1:30 అవుతున్నా ఇట్లనే ఉంటుంది మన జీవితం. ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా, ఎన్ని షార్ట్ కట్లు ఉన్నా ఇదే తలకాయ నొప్పి డైలీ. కొత్త రోడ్ ఇది. స్ట్రైట్ ఒకటే రోడ్. ఇప్పుడు ఈ నుంచి అయితే మనకు ఫ్రీగా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. 1 అవుతుంది. మరి చూడాలి, ఆడ లంచ్కి వెళ్ళిరా మళ్ళీ ఏదో తెలియదు. వచ్చేసాం, చూసినాం కదా నర్సింగ్ దగ్గరికి. లెఫ్ట్ తీసుకొని ముంగడ యూటర్న్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ విల్లాస్, శ్రీవేణి ఐరిస్ విల్లాస్ అని చెప్పి ఉంటుంది. అప్పుడు మనం మట్టి ట్రిప్పులు కొట్టినాం కదా, ఆ విల్లాస్ నుంచి వేరే నర్సరీకి మట్టి ట్రిప్పులు కొట్టినాం ఆ రోజు. సేమ్ అదే విల్లాస్ వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్ చూస్తున్నా కదా, అవే విల్లాస్. రైట్ వే, శ్రీవేణి ఐరిస్ విల్లాస్. వచ్చేసినాం ఆల్రెడీ. అది ముంగట ఉంది కదా బండి, అది వచ్చేసి మనకి చిలుకూరు నుంచి వచ్చిందనమాట. మొక్కలు వేసుకున్నది, దానికి తక్కువ పడ్డట్టునే మొక్కలు, అందుకే ఇక్కడి నుంచి పంపించినారు. వాళ్ళు లంచ్కి వెళ్ళినారు. ఇప్పుడు అది దింపినాకనే దింపుతారు మన బండి. లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు. 2 అవుతుంది. తప్పదు ఇక, మనకి ఏం చేస్తాం. చలో మన బండి అయితే స్టార్ట్ చేసిన అన్లోడింగ్. ఇది దింపేయగానే ఆల్రెడీ మనకు ఫోన్లు వస్తున్నాయి, కిరాయి ఉందన్నమాట. మరి మనం పోయేదాకా ఉంటుందో ఉండదో తెలియదు. ఆ కిరాయి కాకపోతే ఇంకో కిరాయి గిట్ ఉంది కస్టమర్ది. మనకు పొద్దున్నే చెప్పిండు, నీకు వీలైనప్పుడు వెళ్ళమన్నాడు. అదైతే ఇదైతే ఇది వేసుకొని పోదాం. అన్లోడింగ్ ఇట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను నర్సరీకి అయితే. వచ్చేసిన లోడింగ్ అయితే పెట్టిన అనమాట. ఏంటంటే మనకి ఇంతకుముందు కిరాయి ఫోన్ చేసినారు కదా, అది వేరే వాళ్ళు వేసుకెళ్ళిపోయారు అనమాట. ఇంకో కిరాయి ఉంది, ఇది నాకు తెలిసిన కస్టమర్ది. లోడింగ్ అయితే అవుతుంది, చూస్తున్నా కదా. చిన్న మొక్కలు అనమాట, 250 మొక్కలు వేసుకొని పోవాలి. ఇది వచ్చేసి మల్లంపేట. లోడింగ్ అయితే అయిపోయింది, చూస్తున్నా కదా. ఇంతే అనమాట. ఇది తెలిసిన కస్టమర్ది అనమాట కిరాయి. ఇది నాకు పొద్దునే చెప్పిండు పొమ్మని. చలో వెళ్ళిపోదాం ఇక. ఇప్పుడు ఏంటంటే మనకి 4:30 అవుతుంది ఈవినింగ్. ఇది ఎట్లా అంటే మనకి నిజాంపేట ఉంది కదా, నిజాంపేట నుంచి మల్లంపేట అట్లా పోతాం. రింగ్ రోడ్ దగ్గరనే విల్లాస్ అనమాట ఇది. అప్పట్లో ఎప్పుడో 3 years బ్యాక్ వెళ్ళిన విల్లాస్కి, మన ఆల్ఫా బండి ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. స్ట్రైట్ ఒకటే ఇక మనకి. చూస్తున్నా నిజాంపేట దగ్గరికి అయితే వచ్చేసినాం. నిజాంపేట అంటే మనకి హైదర్నగర్. ఇక్కడ యూటర్న్ చేసుకొని పోవాలి, ముంగడ యూటర్న్ చేసుకోవాలి. ఇదే ఈ యూటర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకుంటే ఇక నిజాంపేట నుంచి సీదా ఒకటే రోడ్. ఇది దింపేసుకొని ఇంటికే. ఇంకా మనకి ఎట్లా నర్సరీకి వచ్చే పని ఉన్నది. మనం పోయి దింపి వచ్చేసరికి మనకు తెలిసి 6 అవుతుంది అనుకుంటా. నిజాంపేట అయితే వచ్చేసినాం, చూస్తున్నా కదా. ఇక 6 అవుతుంది కాబట్టి ఇక మళ్ళీ ఇక ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక బండి గిట్ట రేపు క్లీన్ చేసుకుందాం ఇక అని చెప్పి చూస్తున్నా కదా. ఇదే అనమాట మెయిన్ రోడ్, బాచిపల్లి మెయిన్ రోడ్ అనమాట. ఈ సిగ్నల్ దాటి స్ట్రైట్ ఒకటే రోడ్ పోవాలి. సిగ్నల్ పడిందని ఉండదు, ఎట్లా పడితే అట్లా వస్తారు. చూస్తున్నా కదా జనాలు. ఇలా తిట్టాలా గుద్దాలా ఏంది అర్థమే కాదు. రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మల్లంపేట అనమాట ఇది. ఈ రైట్ తీసుకొని సర్వీస్ రోడ్లో వెళ్తే రైట్ సైడ్ పక్కనే విల్లాస్, దూరంగిట కాదు. ఈ రైట్ తీసుకొని పోతుంటే కనిపిస్తాయి, చూపిస్తాయి మీకు. ఆడ రైట్ సైడ్ విల్లాస్ అనమాట అవి. రింగ్ రోడ్ పక్కన విల్లాస్ అవి.
ఎప్పుడన్నా ఆల్ఫా బండి ఉన్నప్పుడు వచ్చిన ఇళ్ళకి, అప్పుడు మళ్ళీ బాగా వచ్చిన 10 times అన్న వచ్చిన విల్లాస్కి. ఇవి ఏదో 500-600 విల్లాస్ ఉంటాయి ఇలా. ఇవే అనమాట విల్లాస్. ఈడ ఎంట్రీ చేయించుకొని వెళ్ళిపోవడమే లోపలికి. వచ్చేసినాడు, సైడ్లో పెట్టుకొని వెయిట్ చేద్దాం. వేసి ఎవరు ఉన్నారా లేదా మనకి పెడతారా ఏందో తెలియదు. ఇదే విల్లా. అన్లోడింగ్ అయితే చేసేసినాం, నేను అలా డ్రైవర్ ఉండే, అంతే ఇద్దరమే చేసినాం. ఎన్ని మొక్కలు తప్పది, ఏం చేస్తాం. వీడికి వస్తే లేబర్ లేడు, ఇవ్వలేదు. మళ్ళీ దింపినందుకు రూపాయి ఎక్స్ట్రా ఉండదు, మళ్ళీ అదో పని మనకి, ఏం చేస్తాం. చాలా అయిపోయిన అయితే అయిపోయింది. ఈ రోజుకి మొత్తం 3 కిరాయిలు అయితే కంప్లీట్. 3 అంతే, 3 కిరాయిలు అంతే అనమాట. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే అనమాట. ఫుల్ వీడియో చూడండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను అనమాట. తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలా మంది సబ్స్క్రైబే చేసుకోవట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.